ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీటీడీ ఆధ్వర్యంలో గోశాల ఎంతో సురక్షితంగా నిర్వహిస్తోంది. గోశాల సంరక్షణ వీడియోను విడుదల చేసిన టీటీడీ. అహోబిలం అడవిలో వన్యప్రాణుల దాహార్తి నివారణకు నీటి తొట్ల ఏర్పాటు చేసి మరోమారు మానవత్వం చాటుకున్న ఆటోవాలా డాక్టర్ బిజ్జల నాగేష్. కందుకూరు స్ఫూర్తిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి. ఆపుస్మా సంఘం అధ్యక్షులు ఆమీర్ బాషా పిలుపు. నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా నంద్యాల జిల్లాలో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్. వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. అనంతరం సచివాలయం మొదటి బ్లాక్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ఆర్థిక సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఆర్థిక సంఘ అధికారులు పరిశీలించారు. అనంతరం రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శించి ఆర్థిక సంఘం బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి ప్రజెంటేషన్ ద్వారా సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆర్థిక సంఘం బృందానికి వివరించారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, తదనంతర పరిణామాలు, గత 5 ఏళ్ల కాలంలో ఆర్థికంగా జరిగిన విధ్వంసం కారణంగా నేడు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో కేంద్రం అదనపు సాయం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు. కేంద్రం తగు విధంగా కేటాయింపులు చేసేలా ప్రతిపాదనలు ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు. 4 రోజుల పాటు రాష్ట్రంలో వనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం పర్యటించనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోశాల ఎంతో సురక్షితంగా నిర్వహిస్తోందని, అపోహలకు తావు లేదని టీటీడీ ప్రకటించింది. టీటీడీ గోశాల సంరక్షణ ఎలా ఉంటుందో భక్తులకు తెలిసే విధంగా టీటీడీ వీడియో విడుదల చేసింది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర గోమందిరంలో గోమాతలను అక్కడి వైద్యులు, గో సంరక్షకులు కాపాడుతున్నారని, గోవులకు ఏ చిన్న సమస్య వచ్చినా వాటి ఆరోగ్యాన్ని రోజుకి 14 షిఫ్టుల్లో వైద్యులు పర్యవేక్షిస్తున్నారని, వైద్యుల సూచనల మేరకు గోశాలలో పారిశుధ్య నిర్వహణ, గోవులకు నాణ్యమైన మేత, దాన, నీళ్లు అందిస్తున్నామని టీటీడీ ప్రకటించింది. నా పేరు డాక్టర్ అనిల్ కుమార్, ఫార్మ్ మేనేజర్ వెటనరీ, ఎస్వి గో సంరక్షణలో టీటీడీలో 1.5 సంవత్సరం నుంచి పనిచేయడం జరుగుతుంది. నేను ఉదయాన్నే 7 గంటల నుంచి డ్యూటీకి విధుల్లోకి రావడం జరుగుతుంది. ఉదయాన్నే 7 గంటలకు డ్యూటీలోకి రాగానే వర్క్ అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. వర్కర్స్ అందరూ ఒక చోట ఉదయాన్నే 7 గంటలకు గ్యాదర్ అయ్యి ఎవరెవరు ఏ షెడ్యూల్లో ఏ పనులు చేయాలో ప్రతి షెడ్కి ఒక్కొక్క మనిషినో 2 మనుషుల్లో, మిల్కింగ్ షెడ్స్ అయితే 4 మనుషుల్ని, మిల్కింగ్ షెడ్స్ కాకుండా ఉన్న షెడ్స్లో అయితే బేస్డ్ ఆన్ యానిమల్ కెపాసిటీని బేస్ చేసుకొని ఒకళ్ళని 2 అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది.
వర్క్ అలాట్ చేసిన తర్వాత ప్రతి షెడ్ని ఒక 1 or 2 times రెగ్యులర్గా రొటీన్ చెకింగ్ అనేది జరుగుతుంది. ఏమైనా యానిమల్స్ ఇన్హెల్త్లో ఉన్నా సరే, ఏమైనా ఇబ్బంది పడుతూ ఉన్నా సరే, ఏమన్నా లెగటానికి ఇబ్బంది పడుతున్నా సరే, ఇటువంటి యానిమల్స్ ఏమైనా అన్హెల్దీ యానిమల్స్ ఏమైనా ఉన్నా సరే దాన్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది, ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయ్యా, ఇక్కడ గో సంరక్షణశాలలో 2 డ్యూటీలు ఉంటాయ్యా. ఉదయం 7 నుంచి సాయంత్రం 5:30 వరకు ఒక డ్యూటీ, రాత్రి 7:30 నుంచి మళ్ళీ ఉదయం 7 గంటల వరకు ఒక డ్యూటీ, 2 డ్యూటీలు ఉంటాయ్యా. ఇది కాకుండా 3వ డ్యూటీ పాలు పిండే వాళ్ళు ఉన్నారు కూడా ఒక డ్యూటీ ఉందయ్యా. మేము ఉదయం 7 గంటలకు వచ్చిన తర్వాత మాకు అక్కడ గంట కొడతారు వెంకటేశ్వర స్వామి గుడికాడ. అందరినీ పేరున పిలిచి మాకు కేటాయించిన పని విధంగా మేము షెడ్లకు వస్తాము. షెడ్లో వస్తే మొదటగా గోవు దగ్గర శుభ్రంగా ఆవు దగ్గర ఉండే పేడలంతా ఎత్తి బండికి వేసుకొని బండిని తీసుకుని దెబ్బలో దోసేసిన తర్వాత మళ్ళీ బండి తెచ్చి దాని యథాస్థానంలో బండి పెట్టేసి మళ్ళీ బయట షెడ్డుకి 4 వైపులా శుభ్రంగా షెడ్డుని శుభ్రపరచుకొని దాని తర్వాత దానాకి వెళ్తామయ్యా. దానాకి పోయి షెడ్ దగ్గర దానా రూమ్ అనేది ఒకటి కేటాయించి ఉండారు. అక్కడికి పోయి దానా తీసుకొని వాళ్ళకి కేటాయించిన షెడ్ల దగ్గర దించుకుంటాం. దించుకున్న తర్వాత మాకు నీళ్ళు వచ్చే టైం అవుతుంది. నీళ్ళు వచ్చిన టైంలో శుభ్రంగా మొదట శుభ్రంగా షెడ్ని కడుక్కొని, ఈ ఎండాకాలంలో ఆవుకి 2 పూట్ల ఉదయం 9 గంటలకి ఆవు పైన నీళ్ళు చల్లుతాము, మళ్ళీ మధ్యాహ్నం 11 గంటలకి నీళ్ళతో శుభ్రంగా ఆవుని కడగతాం. ఎందుకంటే ఎండ వేడి ఎక్కువ ఉంది కాబట్టి గోవుని కాపాడుకుందాం అనే ఒక దీంతో మా పై అధికారులు డాక్టర్లు గారి సూచనల మేరకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము ఆ విధంగా చేస్తూ ఉంటామయ్యా. దానా తీసుకొచ్చి ఆవులకి కేటాయించిన ప్రకారం ఎంతెంత పోయాలో ఆ విధంగా డాక్టర్లు చెప్పిన సూచనల ప్రకారం ఆవులకి అన్నిటికీ దానా పోసి మళ్ళీ దానికి నీళ్లు పెడతాం. నీళ్లు పెట్టి మధ్యాహ్నం 12 గంటల వరకు అయిన తర్వాత భోజనానికి వెళ్ళిపోతాం. మళ్ళీ మస్టర్కి వస్తాం. పేరున పిలిచి డాక్టర్ గారు మళ్ళీ పనిని కేటాయిస్తారు. ఉదయం ఏ షెడ్ అయితే చేస్తానో అదే షెడ్కి మళ్ళీ మమ్మల్ని పంపిస్తారు. మళ్ళీ మేము షెడ్ దగ్గరకు వచ్చి మొదట్లో విడతలో తెల్లారిలాగానే శుభ్రంగా ఆవు వేసినటువంటి పేడంతా బండికి వేసుకొని దాన్ని దెబ్బకు దోలిన తర్వాత మళ్ళీ నీళ్ళు వస్తూ ఉంటాయి. షెడ్డును పూర్తిగా కడిగి ఆవుని శుభ్రంగా నీళ్ళతో కడిగిన తర్వాత మళ్ళీ దానికి ఎండుగడ్డి వేస్తాం. ఒక్కోసారి పచ్చిగడ్డి ఎక్కువ ఉండిందంటే పచ్చిగడ్డిని చాప్ కట్టర్లో మిషన్లో కట్ చేసి షెడ్లు వారీగా ఇంత వారీగా డాక్టర్లు ఎన్ని కిలోలు దింపాలో దాని ప్రకారం వాళ్ళ సూచన ప్రకారం వాళ్ళు దించిన దాన్ని మళ్ళీ షెడ్లకి ఆవుకి కొద్దిగా కేటాయించి దాన్ని పోసిన తర్వాత మాకు ఆ విధంగా చేసుకుంటూ సాయంకాలం 5:30కి మళ్ళీ మేము మా ఇళ్ళకి మేము బయలుదేరుతామండి. సాయంత్రం 5:30 పైన నైట్ డ్యూటీ అనే షిఫ్ట్ అనేది ఉంది. వాళ్ళు పగులు అయితే మేము ఏదైతే చేస్తామో నైట్ కూడా అదే ప్రకారం వాళ్ళు చేసి ఉదయం కూడా మళ్ళీ నీళ్ళు వస్తాయి. శుభ్రంగా షెడ్ని కడుక్కొని ఆవుని కడిగి ఆ తెల్లవారితో డ్యూటీ వచ్చే లోపల ఆవుని కడిగి ఆవుకి గడ్డేసి 5:30 పైన దాన్ని కూడా మళ్ళీ కొంచెం ఆవు తిరిగితే బాగుంటుందని ఇక్కడ పెడాకులు ఉంటాయి. ఆ పెడాకులకి ఆవులు తోలేసి మళ్ళీ డాక్టర్లు వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మళ్ళీ నైట్ డ్యూటీ వాడు ఇంటికి వెళ్తాడండి. ఇది ప్రతినిత్యం జరిగేది. ఆ విధంగా ప్రతినిత్యం గోవుని కన్నబిడ్డల కన్నా మిన్నగా చూసుకుంటూ ఈ సంస్థను నమ్ముకొని మేము మా కుటుంబాలు బతుకుతున్నాయి. మై నేమ్ ఈస్ డాక్టర్ భువన. నేను ఇక్కడ టీటీడీ గోశాలలో లాస్ట్ 1 year నుంచి చేస్తున్నాను. ఇక్కడ మన గోశాలలో మనం 14 breeds మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. దేశవాళీ ఆవుల్ని మాత్రమే మనం ఇక్కడ మెయింటైన్ చేసి వాటి పాలు మాత్రమే మనం అభిషేకంకి దేవుడికి పంపించడం జరుగుతూ ఉంది. ఎవ్రీడే కూడా మనం షెడ్స్ అన్ని తిరిగి ఏమైనా యానిమల్స్కి ఇబ్బందిగా ఉంటే మనం వాటిని సపరేట్ చేసి వాటికి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. శాంపుల్స్ కూడా మనం వెటనరీ కాలేజ్కి మనం పంపించి స్టేట్ లెవెల్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీకి మనం శాంపుల్స్ అనేది పంపించి వాళ్ళ నుంచి శాంపుల్ రిపోర్ట్ అనేది తీసుకొని దాని ద్వారానే మనం ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. ఒకవేళ ఇక్కడ కుదరడం కాకపోతే మనం కాలేజ్కి కూడా యానిమల్ అనేది షిఫ్ట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఆలగడ్డ మండలంలో ప్రస్తుత మండు వేసవిలో నీరు దొరకక వన్యప్రాణులు దాహార్తితో అలమటిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, ఫారెస్ట్ అధికారులు ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అహోబిలం నల్లమల అడవుల్లో కోతులు, వన్యప్రాణులు దాహార్తి నివారణకు ఆలగడ్డకు చెందిన అమ్మ సేవా సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ బిజ్జాల నాగేశ బుధవారం అహోబిలం అడవిలోని కోతులు నివసించే ప్రాంతంలో తన స్వంత ఖర్చుతో నీటి తొట్లను ఏర్పాటు చేసి వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ముందుకు వచ్చారు.
వనదుర్గమ్మ ఆలయం సమీపంలో తెలుగంగ కాలనీ కాలువ సమీపంలో నీటి తొట్లను ఏర్పాటు చేసి హరినగరం సమీపంలోని ఇస్కాన్ టెంపుల్ నుండి తన ఆటోలో నీటిని బిందెలతో తీసుకొచ్చి తొట్లను నింపారు. ఒకవైపు నగేష్ నీరు పోస్తూ ఉండగానే దాహార్తితో అలమటిస్తున్న కోతులు ఒక్క ఉతుటిన నీటి తొట్లలో వద్దకు చేరుకొని నీళ్లు తాగుతున్న దృశ్యం కనిపించింది. ప్రతి వేసవి కాలంలో నగేష్ ఇదే విధంగా వన్యప్రాణుల దాహార్తి నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు కోతులకు పండ్లు ఫలాలు వేయడం వంటివి చేస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా సమాజ సేవకుడు బిజ్జల నగేష్ వివాహం కూడా చేసుకోకుండా సమాజ సేవకి తన జీవితాన్ని అంకితం చేస్తూ ఉండడం పట్ల ప్రజలు ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. అహోబిలంలోని కోతులు వన్యప్రాణులు సైతం నగేష్ తమపై కురిపిస్తున్న ప్రేమానురాగాలకు కృతజ్ఞతా భావంతో వెలుగుతూ ఉండడం విశేషం. ఆలగడ్డ మండలంలోని పడకండ్ల కేపీజీ పాఠశాలలో బుధవారం స్వర్గీయ కందుకూరి వీరేశలింగం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అపుస్మా సంఘం ఆలగడ్డ అధ్యక్షుడు అమీర్ బాషా ఆధ్వర్యంలో కందుకూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అమీర్ బాషా మాట్లాడుతూ గొప్ప రచయిత కందుకూరి వీరేశలింగం నవ సమాజానికి నాంది బాటలు వేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. బాల్య వివాహాల రద్దు కోసం ఉద్యమించిన మహోన్నతుడు గొప్ప సంఘ సంస్కర్త, మూఢ నమ్మకాలపై యుద్ధం ప్రకటించిన కలియుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు అని కొనియాడారు. 1848 ఏప్రిల్ 16 రాజమండ్రిలో ఆయన జన్మించడం జరిగిందన్నారు. సామాజిక దురాచారాలు మూఢ ఆచారాలను రూపుమాపేందుకు కందుకూరి వీరేశలింగం సామాజిక అవిరాల కృషి చేశారని ప్రశంసించారు. విద్యార్థులు ఆయన్ను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని అమీర్ బాషా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నివాళి అర్పిస్తున్న సందర్భం. అదేవిధంగా ఈ కందుకూరి వీరేశలింగ పంతులు గారు వచ్చేసి 1848వ సంవత్సరంలో రాజమహేంద్రవరం, అంటే ఇప్పుడు రాజమండ్రి అని పిలుస్తున్నాం, అక్కడ వారు జన్మించారన్నమాట. అంటే మన తెలుగువాడిన ఈయన వచ్చేసి బాగా గొప్ప బహుముఖ ప్రజ్ఞశాలి. అంటే ఈయన ఎంత విద్యావంతుడుగా, అదేవిధంగా ఈయన అధ్యాపకుడుగా, అంటే ఉపాధ్యాయుడుగా ఆ రాజమండ్రిలో ధవళేశ్వరంలో చాలాసార్లు పనిచేసాడు దాదాపు. అంటే ఆయన నాడు సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను, మూఢాచార నమ్మకాలను, అంటురానితనాన్ని వీటంటే నిర్మూలన చేయాలని చెప్పేసి ఆయన ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఒక సమాజం కోసం, సమాజం కోసం బాటలు వేసినటువంటి ఆయన ఏమిటంటే గొప్ప సంఘ సంస్కర్త అంటారు అన్నమాట. ఇంకోటి ఆనాటి కాలంలో వచ్చేసి ఆడపిల్లల కంటే విద్య చదివించే వాళ్ళు కాదు, మహిళలకు పాఠశాలలు లేవు, ఓన్లీ పురుషులకు మాత్రమే ఉండేది. అప్పుడు ఆయన ఈ యొక్క అసమానత తొలగించాలని చెప్పేసి సమాజ అభివృద్ధి చెందాలంటే స్త్రీకుడికి విద్య అవసరము అని చెప్పేసి బాలికల కోసం ప్రత్యేకమైన పాఠశాల స్థాపించి ఆయన విద్యాబోధ చేసినటువంటి ఈ గొప్ప విద్యావేత్త. అట్లా అదే కాకుండా మళ్ళీ ఏం చేశాడు ఆయన, బాలికలు ఒకే చాట కూర్చొని చదువుకోవచ్చు, ఇబ్బంది లేదని చెప్పేసి అందరినీ కలిపి, అలాగే అంటరాని వాళ్ళని కూర్చోబెట్టి అందరికీ కూడా విద్యాబోధ చేసినటువంటి గొప్ప మహనీయుడు. అదేవిధంగా ఆయన ఆనాడు సమాజంలో ఈ యొక్క బాల్య వివాహాలు ఎక్కువ జరిగేది. అటువంటిప్పుడు భర్త భరించినప్పుడు కూడా వితంతులకు పునర్వివాహం చేశాడు. వితంతులకు పునర్వివాహం చేసి, అంటే ఆ సమాజంలో ఎన్ని ఎదురుదెబ్బలు ఎదురైనా కూడా చేసినాడు. అదే కాకుండా ఈ సమాజాన్ని జాగృతం చేయాలి, తెలుగువారిలో ఒక గొప్ప సంస్కరణ ప్రవేశపెట్టి ఈ జాగృతం చేయాలని చెప్పేసి ఆయన ముఖ్యంగా ఒక పత్రికా రంగం. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ముఖ్యమైన కూడళ్లు, నేరాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలలో పర్యటించడంతో పాటు డ్రోన్ కెమెరాలతో చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై నిఘా ఉంచారు. ఈ మేరకు పోలీస్ అధికారులు గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో ఆధిపత్యాల పోర్లు, గొడవలకు దిగి విలువైన ప్రాణాలను పోగొట్టుకోవద్దని, వీటి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
కుటుంబాల్లో పిల్లలు ఉన్నత చదువులు చదువుకున్న వారు ఉండాలని, వారికి ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వవలసి ఉంటుందని, ఆ కుటుంబంలో ఎవరిపైనైనా కేసులు ఉంటే సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదన్నారు. పోలీసు కేసులు ఉంటే తమ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందొచ్చని, అలాగే బ్యాంకు నుంచి లోన్ శాంక్షన్ అయిందని, మీ ఫోన్కు ఓటీపీ వస్తుంది చెప్పమని అడుగుతారు కనుక మీరు ఓటీపీ వివరాలను వారికి తెలపకూడదని చెప్పారు. అలా ఎవరైనా చెప్తే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఖాళీ అవుతాయని, అటువంటప్పుడు అప్రమత్తంగా ఉండి 1930కి ఫోన్ చేసి పోలీసులకు వివరాలు తెలిపితే సైబర్ నేరగాళ్లు అకౌంట్ను సీజ్ చేయడం జరుగుతుందని, తద్వారా మీ డబ్బు మీకు అకౌంట్లోకి జమ చేసే వీలుంటుందని అన్నారు. ప్రస్తుతం వేసవి కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, కావున ఎవరైనా ఇంటికి తాళం వేసి ఊరికెళ్లేటప్పుడు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో సమాచారం ఇస్తే ఆ ఇంటిపై పోలీసులు నిఘా ఉంటుందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలని తెలిపారు. జిల్లాలో వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన ఉల్లాస పథకాన్ని క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో ఉల్లాస్ కార్యక్రమంపై జిల్లా స్థాయి కమిటీ కన్వర్జెన్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ మాట్లాడుతూ మొదటి విడతలో 26,785 మంది వయోజన నిరక్షరాస్యుల్లో 23,861 మంది అక్షరాస్యులుగా తీర్చిదిద్ది పరీక్షలు నిర్వహించగా 23,224 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. రెండవ విడతలో 30,443 వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారన్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో స్వయం సహాయక సంఘాల పరిధిలోని వయోజనులను అక్షరాస్యులుగా చేసేందుకు విద్యను అభ్యసించిన గ్రూప్ లీడర్లను గుర్తించి నియమించాలని డిఆర్డీఏ పీడీని సూచించారు. వయోజన విద్య ఉప సంచాలకులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం కింద స్వయం సహాయక బృందం సభ్యులు, వంట సహాయకులు, వాచ్మెన్, ప్రభుత్వ సహాయక పాఠశాలలు, అంగన్వాడీ సహాయకులు, ఆయాలు మరియు ఎన్ఆర్ఈజీఎస్ కార్మికులలో క్రియాత్మక అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత సాధించడంపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. కొన్ని చోట్ల మహిళలు సంతకం పెట్టలేని పరిస్థితి ఆయా సంఘాల్లో ఉందని, సంబంధిత వ్యక్తులు సంతకాలు పెట్టేలా చదవగలిగేలా విద్యను బోధించాలని తెలిపారు. రెండవ విడత ఉల్లాస కార్యక్రమం కింద ఈ నెల 16వ తేదీ నుంచి 6 రోజుల పాటు సర్వే మొదలుపెట్టి నిరక్షరాస్యులను గుర్తించాల్సిందని, సర్వే చేపట్టడంపై దృష్టి పెట్టాలన్నారు. మే 5వ తేదీ నుంచి సెప్టెంబర్ వరకు అక్షరాస్యత నేర్పించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమం 5 నెలల పాటు 200 గంటల వ్యవధిలో రోజుకి 2 గంటల పాటు అమలయ్యేలా రూపొందించబడిందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ సెంటర్లను సాయంత్రం 2 గంటల పాటు అక్షరాస్యత కేంద్రాల కోసం వినియోగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉల్లాస్ కార్యక్రమాన్ని సజావుగా విజయవంతంగా అమలు చేయాలని ఆయా శాఖల అధికారులు డిఆర్ఓ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, డిపిఓ జమీవుల్లా, డిఎల్డీఓ శివారెడ్డి, మెప్మా మేనేజర్ రాములు, డిఈఓ జనార్దన్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీటీడీ ఆధ్వర్యంలో గోశాల ఎంతో సురక్షితంగా నిర్వహిస్తోంది. గోశాల సంరక్షణ వీడియోను విడుదల చేసిన టీటీడీ. అహోబిలం అడవిలో వన్యప్రాణుల దాహార్తి నివారణకు నీటి తొట్ల ఏర్పాటు చేసి మరోమారు మానవత్వం చాటుకున్న ఆటోవాలా డాక్టర్ బిజ్జల నాగేష్. కందుకూరు స్ఫూర్తిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి. ఆపుస్మా సంఘం అధ్యక్షులు ఆమీర్ బాషా పిలుపు. నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా నంద్యాల జిల్లాలో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్. వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.